ప్యానెల్ సభ్యులు ప్రేక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా భోగాపురంలో ట్రయల్ రన్ జరిగినటువంటి కూటమి ప్రభుత్వంలో ట్రయల్ రన్ జరిగిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు పూర్తి నమ్మకంతో భోగాపురం ఎయిర్పోర్టే కాదు, ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని కానీ, పోలవరం కానీ, మిగతా అన్ని రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయగల సత్తా ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ కూటమి అని చెప్పి మాకు ఓట్లేసి గెలిపించినందుకు మేము దానికి సంబంధించిన రిజల్ట్స్ ని ప్రజలకు చూపిస్తా ఉన్నాం. భోగాపురం ఎయిర్పోర్టే కాదు, మిగతా అన్నిటి విషయాల్లో కూడా ప్రజల మన్ననలు పొందేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇక్కడ ఇంత మాట చెప్పారు సురేష్ గారు, నేను ఒక్కటే క్వశ్చన్ అడుగుతా ఉన్నాను. మీరు ఎంత ఖర్చు పెట్టారు మీ 5 సంవత్సరాల మీ టెన్యూర్లో? భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం మీరు ఎంత ఖర్చు పెట్టారు? తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టింది? ఎప్పుడు మొదలైంది? ఎప్పుడు దాన్ని మనం ఓపెన్ చేసుకుంటాం? ఇక్కడ సమస్య ఏంటంటేనండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఇటువంటి ఇంటర్నేషనల్ గా మనకు వచ్చేటువంటి ఖ్యాతి రాకూడదు, ప్రపంచ స్థాయి నగరాలు ఆంధ్రప్రదేశ్ లో ఉండకూడదు, రాజధాని ఉండకూడదు, ఉన్నా కానీ దాన్ని చిలవలు పలవలు చేయాలా. ఇప్పుడు అమరావతి రాజధానిగా ఉంది, ఇప్పుడు రేపు ఏమంటారు? ఇప్పుడు అమరావతి అభివృద్ధి చెందితే రేపు ఏమంటారంటే, మేము కూడా అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పాము, కాకపోతే ఇంత వద్దన్నాము, కొంచెం ల్యాండ్ అయితే సరిపోయిద్ది, కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ ల్యాండ్ అడిగారు, అది ఒక్కటే తప్ప మిగతాదంతా మేము అమరావతికి ఎప్పుడు మేము వ్యతిరేకం కాదు, అమరావతి మా రాజధాని అని చెప్పి రేపు మళ్ళీ లైన్లో వచ్చి నుంచుంటారు ప్రజల దగ్గరికి. అమరావతి రాజధాని కూడా మేము మా కళల సౌధంలో నుంచి వచ్చినటువంటిదే, అమరావతిని మేమే నిర్మించడానికి అన్ని రకాలైన కృషి చేశాం, చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదు, కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ ల్యాండ్ కావాలన్నాడు, మేము తక్కువ ల్యాండ్ చాలన్నాము, ఒక 500 ఎకరాలు 400 ఎకరాలు లేకపోతే నాగార్జున యూనివర్సిటీలోనో మీరు రాజధాని పెట్టుకోండి అని చెప్పాము తప్ప మేము అమరావతికి వ్యతిరేకం కాదనేటువంటిది క్రెడిట్ కోసం పోరాడేటువంటి పరిస్థితిలో ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఏ క్రెడిట్ కోసం ఏ పనులైతే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పూర్తి చేస్తా ఉందో ఆ కూటమి యొక్క విజయంలో వాళ్ళు కాదు మేము అని చెప్పుకోవడానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎయిర్పోర్ట్ వచ్చింది అనేటువంటి దానిపైన చర్చ జరగకుండా ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే తెలుగుదేశం ఎన్డీఏ కూటమి క్రెడిట్ తీసుకుంటుంది, క్రెడిట్ చోరీ అంట. క్రెడిట్ చోరీ అంటే కొత్త అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఓటు చోరీ అన్నారు కాబట్టి దాన్ని కాపీ కొట్టి క్రెడిట్ చోరీ అనేటువంటి మాట చెప్పి అది దాన్ని బేస్ చేసుకొని ముందుకెళ్తా ఉన్నారు. ఇక్కడ వాళ్ళు ప్రయత్నం చేయాల్సింది ఫస్ట్ కాన్ఫిడెన్స్ తెచ్చుకోవాలా. ప్రజల మనసులో మీరు ఏ విధంగా అయితే మీరు అధికారానికి పనికిరారని చెప్పి ఇంటికి పంపించారో ఆ భావం నుంచి బయటికి తెచ్చుకోవాలంటే మేము చేసిన పనికి మీరు మెళ్ళో బిలలేసుకోవటం కాదు, మీరు చేయాల్సింది ఇప్పటికైనా సరే నిర్మాణాత్మకమైనటువంటి ఏదన్నా మీరు సలహాలో లేదో సూచనలో ఇవ్వదలుచుకుంటే రండి, అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో కూడా మీ బాణిని వినిపించండి. అసెంబ్లీ ఇప్పుడు మీరు 5 సంవత్సరాలు ఏమన్నారు, అమరావతిలో రాజధాని ఎక్కడుందన్నారు, అదే అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు కట్టిన అదే అసెంబ్లీలో అదే సెక్రటేరియట్ లో మీరు పాలన చేశారు కదా. అందుకని ఇప్పుడు ఒకటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతా ఉంది, శరవేగంగా అభివృద్ధి చెందుతా ఉంది, దానికి కావాల్సినటువంటి కృషి చేస్తా ఉన్నారు కూటమి నాయకులు, కేంద్ర ప్రభుత్వంతో కూడా సహకారం తీసుకుంటా ఉన్నారు, పనిచేస్తా ఉన్నారు. మీకు చేతైతే సహకరించండి. అంతేగాని ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరిగేటప్పుడు ఏదన్నా కాలేజీలకు సంబంధించిన ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు లేదా వేరే విషయాలు వచ్చినప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ లో ఒక అశాంతి ఉంది, ప్రభుత్వాలు మారగానే వాళ్ళని చంపుతాం వీళ్ళని చంపుతాం అనేటువంటి మాటలు చెప్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో హత్యా రాజకీయాలకు ముందున్నటువంటి ఈ ప్రభుత్వం వల్ల ఇబ్బంది ఉంటది అనేటువంటి ఆలోచన తీసుకొచ్చేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. మేము వచ్చేటువంటి పెట్టుబడి పెట్టేటువంటి వారికి ప్రభుత్వ పరంగా నమ్మకమే కలిగించాలా, ఈ రౌడీ మొక్కల నుంచి దాడులు జరగవనే నమ్మకం కల్పించాలా, అర్థం కానిటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రజలకు మంచి చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎజెండాగా పనిచేయండి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మీరు కూడా రండి, మీరు కూడా కలిసి పనిచేయండి. ఏదన్నా సమస్యలు ఉంటే మీరు కూడా దాని గురించి చెప్పండి. దానికి అనేకమైనటువంటి వేదికలు ఉన్నాయి.
అంతేగాని ఇవాళ క్లియర్ కట్ గా దూద్ కా దూద్ పానీ కా పానీ క్లియర్ గా అర్థమైపోయింది. ఇవాళ పట్టాభి గారు ఇచ్చినటువంటి జీవోలతో సహా మొత్తం కూడా ఈ రోజున మీకు ప్రెస్ మీట్ పెట్టి చూపించారు, విత్ లైవ్ ఎవిడెన్సెస్ తో చూపించారు. వీళ్ళు ఏం చెప్తా ఉంటారంటే 2019కు ముందు జస్ట్ ఊరికే శంకుస్థాపన చేశారని చెప్తా ఉన్నారు. వీళ్ళు చెప్పేటువంటి మాటలకి ఎక్కడా కూడా పొంతనుండదు. ఊరికే జస్ట్ చేస్తే ఏమైంది, ఎన్జిటి పోతిరెడ్డిపాడు దాన్ని ఆపేసింది 2020లో. అంటే అలా ఆ విధమైనటువంటి ప్రయత్నం చేయాలి. మేము పూర్తిగా అన్ని అనుమతులు తీసుకొని వచ్చాము, దానికి ఒక విధి విధానం సెట్ చేశాము, ఈ రోజున దాని రిజల్ట్స్ చూస్తా ఉన్నాం. ఒక్కొక్క పని మేము చాలా జాగ్రత్తగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉన్నటువంటి ఈ సందర్భంలో క్రెడిట్ చోరీ అనేటువంటి తప్పుడు మాటలు మాట్లాడి ఏదో విధంగా క్రెడిట్, ఎందుకంటే వాళ్ళకి సొంతగా క్రెడిట్ లేదు కదా, అందుకని ఏదో క్రెడిట్ లో దూరి గలిబిలి చేసి మేమేదో చేసేసాం చూడండి మా మా ప్రతిభ అనేటువంటి మాట ప్రయత్నం చేస్తా ఉన్నారు. అది మంచి పద్ధతి కాదు. ఏది ఏమైనా అంతిమ నిర్ణేతలు ప్రజలు. ఎవరు విధ్వంసం చేసేవాళ్ళు, ఎవరు నిర్మాణం చేసేవాళ్ళు అనేటువంటిది క్లియర్ కట్ గా ప్రజలకి ఒక అవగాహన ఉంది. ఆ అవగాహన ఉంది కాబట్టే కట్టే సత్తా విజను అన్ని ఉన్నటువంటి నాయకులు కూటమి ప్రభుత్వం కాబట్టే కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చి మీరు పని చేయండి, మీతో పాటు మేము ఉన్నామని చెప్తా ఉన్నారు. మీరు తల్ల కిందలు తపస్సు చేసినా, ఎన్ని పిల్లేరు గంతులు వేసినా, విధ్వంసానికి నిర్మాణానికి మధ్య జరిగే ఈ పోరాటంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క విజనే గెలిచింది తప్ప మీ విధ్వంసం గెలవదు అనేటువంటి మాట స్పష్టంగా చెప్పదలుచుకుంటా ఉన్నాం. భోగాపురం ఎయిర్పోర్టే కాదు, రేపు అమరావతి అయినా, పోలవరం అయినా, లేదు రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలైనా ఏదైనా సరే ఈ కూటమి ప్రభుత్వం ద్వారానే, కూటమి ప్రభుత్వం మాత్రమే చేయగలిగేటువంటిది ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం. ఆ విశ్వాసాన్ని చోరీ చేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలే గుణపాఠం చెప్తారు.